ముందుగా మీ అందరికి 15 ఆగస్టు శుభాకాంక్షలు. మేమైతే ఇంట్లోనే హోమ్ మేడ్ అయితే ఇగో ఇట్లా కారబుంది అయితే ప్రిపేర్ చేసినాము, బాదుషా కూడా చేసినాము, కోపేడ చేసినాము, అరిసెలు కూడా చేసినాము. ఇవన్నీ ఎందుకంటే ఈరోజు 15 ఆగస్టు పిల్లలకి అందరికీ మేము కొద్దిగా అయినా మాకు తోచినంత అయినా మేము పంచాలని అనేసి అనుకుంటున్నాము. అయితే ఇంకా ఎలా పంచుతామో ఏందనేది మీరు చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా కానీ ఇండిపెండెన్స్ డే నాడు ఇలా పంచారా అనేది కామెంట్ చేయండి. పంచితే కూడా మంచిదే, పంచకున్నా ఏం కాదు. మనం జెండా వందనం వెళ్ళి అక్కడ జెండా ఎగిరేసిన తర్వాత స్వీట్స్ అయితే ఎట్లా పంచుతారు. అందరు వెళ్ళి తీసుకోలేము కదా, అక్కడ ఉన్న వాళ్ళు అయితేనే స్వీట్స్ తీసుకుంటారు కదా. వేరే వాళ్ళకు కూడా వెళ్ళి అయ్యో మేము స్వీట్ తీసుకుంటే బాగుంటుండే కదా అనేసి అనుకుంటారు కదా. అందుకే కొంతమందికైనా వచ్చేంత వరకైనా మా దగ్గర ఉన్న వాళ్ళ చిన్న పిల్లలకైతే మేము కాలనీ పిల్లలకైతే పంచాలనేసి అయితే అనుకుంటున్నాము. ఇప్పుడైతే మనం ప్యాకింగ్ చేసుకొని ప్యాకెట్లు పెట్టుకుందాం. మేము ఇవన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసినాం కదా. మీకు కావాలనుకుంటే కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. అన్నీ ఎట్లా ఉంటుందంటే పిండి వంటలు ఇప్పుడు ఈ బూంది చూడండి, ఇంత ఆయిల్ కూడా లేదు, చేతికి కూడా అసలు అంటుకుంటలేదు. పిండి వంటలు, పచ్చళ్ళు, స్వీట్స్, స్నాక్స్ ఏవైనా కానీ ఫుడ్ ఐటమ్ ఏది కావాలన్నా కానీ ఆర్డర్ పెట్టుకోవచ్చు. మా నెంబరు ఆల్రెడీ ఉంది, అందరికీ తెలుసు. అలాగే వీడియో కూడా చూడండి. మా వీడియో డల్ అయిపోతుంది, మీ వల్లనే మేము పైకి రావాలి అనేసి అయితే అనుకుంటున్నాము. మీరే మా దేవుళ్ళు. ఇట్లా చేస్తున్నది పేపర్ లీక్ నాకు. ఎందుకంటే స్వీట్లు ఏదైనా కారం బుంది అయినా మేమైనా ఈ పిండి వంటలు మేము ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాం కదా. పోయిన సంవత్సరం చేయలేకపోయినాం, అందుకే ఈ సంవత్సరం అయినా పిల్లలకు పంచుద్దాం అనేసి అయితే అనుకుంటున్నాము. ఎట్లా మాకు స్వీట్ హౌస్ కాబట్టి కానీ ఇంకా మాకు తోచింది స్వీటే పంచాలనేసి అయితే మేము అనుకుంటున్నాము. మీరు కూడా ఏదన్నా పంచాలనుకుంటే అది మీ ఇష్టం, నేనేం చెప్పలేండి. ఇక ప్యాకింగ్ అయితే అయిపోయింది, పంచడానికి అయితే వెళ్ళిపోతుంది. అయితే తాత జాన కనిపిస్తున్న అక్క వాళ్ళ ఇంటికైతే వచ్చేసినాం. ఇప్పుడు పిల్లలు అక్కడ కనిపిస్తున్నారు. పిల్లలు పంపు స్వీట్స్ పంపు. కళ్ళు మూసుకుపోతున్నాయి ఎండకి. ఇక రా స్వీట్ ఇస్తాము. కిడ్నాప్ చేసేవాళ్ళు అనుకున్నాను. అవును, పిల్లలు స్వీట్ ఇచ్చి రమ్మంటారు. చెప్పు ఇండిపెండెన్స్ డే పంచింది. మీరు అందరు కలిపి కూడా సార్ చెప్తారు. ఇచ్చేసారు అందరు. ఇంకెవరైనా ఉంటే పిలుచుకురా. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? అందరు కలిసి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. గట్టిగా చెప్పాలి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పండి. హాయ్, థ్యాంక్ యూ. ఎవరాళ్ళు మన భాష వస్తాయి.
ఆయన పట్టు నువ్వు పట్టు ఇట్లా నువ్వు కూడా వీడియోలు రావాలి రామాయి అందరు కనిపిస్తారు. పుట్టినరోజు ఇవ్వాలా ఇక నాన్న హ్యాపీ బర్త్డే ఆంటీది థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఓకే అది పాపదా వాళ్ళు ఏదో చేస్తారు బోనమో ఏదో లోపల. నువ్వు కూడా పోరాదు. అయిపోయిందా? అయిపోయిందా? ఉంది దగ్గర. హ్యాపీ ఇండిపెండెన్స్. థ్యాంక్ యూ. ఎవరు ఉండాలి దానికి టైం పుట్టినరోజు ఆమె పుట్టినరోజు ఇవ్వాలి ఫంక్షన్ స్వీట్ వస్తుంది బర్త్డే చెప్పు వెరీ గుడ్ వెరీ గుడ్ ఇక్కడ చూడు. కటింగ్ చేస్తుంటే ఏం కాదు ఒక్కొక్క దాచుకుంటారు మంచి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అనండి గట్టిగా గట్టిగా అందరు ఒకటి అందరు చెప్పు వెరీ గుడ్ అట్లాదే. సరే బాయ్ నాన్న. తీసుకోండి మీరు కూడా ఏం కాదు. ఓకే ఓకే మంచిది. తనకి బాయ్ బాయ్. మా సబ్స్క్రైబర్స్ వాళ్ళు వీడియోస్ కూడా చూస్తారంట. తను చాలా ఖుషి అయిపోతున్నారు, సంతోషపడుతున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా చూసినారు కదా అక్క సబ్స్క్రైబర్. మేము ఇక్కడే ఇగో పక్కకే. మా అమ్మాయి కూడా ఇక్కడే ఉండేది. కొత్తగా కట్టుకున్నారు. మా తను మా కోడలు. పాప బాగుంది. ఓకే బాయ్ మరి. బాయ్. బాయ్. ఇక్కడ 5 ఉన్నారు. 5 ఉన్నాయా ఫస్ట్ కరెక్ట్ 5 ఉన్నాయి. ఇక్కడ రండి, ఈ సైడ్ రండి. అది వీళ్ళతో కూడా చెప్పిద్దాం. హాలిడే కదా అందరు పిల్లలు ఉన్నారు. ఇది స్ట్రైట్ ఉండు బాయ్, ఇట్లా నువ్వు కనిపిస్తలేవు. నువ్వు ఇట్రా నాన్న. ఇగో. స్వీట్ తీసుకోరా. ఓకే.
హ్యాపీ ఇండిపెండెన్స్ డే హ్యాపీ ఇండిపెండెన్స్ డే అనండి గట్టిగా చేయలేదు ఇప్పుడు అయితే అయిపోయినాయి, మా డబ్బా ఖాళీ అయిపోయింది, ఇక పంచుడు అయితే అయిపోయింది, ఇక ఇంటికి వెళ్ళిపోదాం. సరేనా, బాయ్. అందరు గుర్తుపడతారు. ఇట్రండి ఇట్రండి, వాళ్ళ 2 గంటలు ఉన్నాయి. ఒక చిన్నోడు వస్తుంది, ఆయన ఇచ్చేసి ఆ తమ్ముడేనా తీసుకుంటాడా, ఆడైనా ఈయనలాగానే ఉంటాడా? ఉంటారు ఒక మిథున్ లాంటి వాళ్ళు తీసుకోరు.